నందిమేడారం ప్రభుత్వ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్ విద్యార్థి పరారయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగింది. వర్షిత్ అనే విద్యార్థి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో హాస్టల్ గేటు దూకి బయటకు వెళ్ళాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విద్యార్థి పరారైన విషయాన్ని తండ్రికి సమాచారం ఇచ్చినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వర్షిత్ కోసం 6 గంటలుగా వెతికిన ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థి మిస్సింగ్పై ఫిర్యాదు చేశామన్నారు. మా దగ్గర ఇమ్మడి మెగా వర్షిత్ తండ్రి పేరు సత్తయ్య, బైపీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. ఈయన జూన్ నెల 16వ తేదీ నాడు మా దగ్గర జాయిన్ అయ్యిండు. అయితే ఈరోజు పొద్దున తెల్లవారుజామున 4:23 మెయిన్ గేట్ ద్వారా అక్కడ గోడ దూకి పారిపోయిన విషయం మనకు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తున్నది. అయితే పొద్దున్నే మనకు పీడీ సారు అసెంబ్లీ ఏర్పాటు చేసి అటెండెన్స్ తీసుకుంటే 5 గంటలకు అబ్బాయి లేడు అనే విషయం తెలిసింది. వెంటనే ఈ పరిసర ప్రాంతాలు ధర్మారము సైడు, ఇటు పెద్దపల్లి, ధర్మపూర్ సైడు, బస్ స్టాండ్ అన్ని ప్రాంతాల్లో మా సార్లను పంపించి అన్నిటిని కూడా వెతికించడం జరిగింది. ఇప్పటి వరకు అబ్బాయి ఆచూకీ మనకు కనబడలేదు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే మనం పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇది రాత్రిపూట కదా, రాత్రి తాళం వేసే ఉన్నది, నైట్ వాచ్మెన్ ఉంటాడు. అయితే పిల్లలు 4:30-5 గంటలకు స్నానాలు చేస్తారు కాబట్టి ఈ మోటార్లు వేసుడు అవి ఉంటాయి కాబట్టి ఇటువైపు ఉంటే అబ్బాయి అటువైపు వెళ్ళిండు అంతే. గేటు తాళం అంటే రాత్రిపూట ఎవరు ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. ఆ టైంలో ఇక పిల్లలకు మనకు ఒక్కడే నైట్ వాచ్మెన్ ఉంటాడు కాబట్టి ఇటువైపు మోటార్లు అవి వేసుడు ఉంటది కాబట్టి పిల్లలు 4:30-5 గంటలకే స్నానాలు చేస్తుంటారు. ఆ టైంలో వెళ్ళడం జరిగింది.